ప్రైజ్ ది లార్డ్. టుడేస్ బైబిల్ రీడింగ్ సామెతలు 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగచేయును. లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయును. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకొండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టి వారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము కలవాడు కోపము అణుచుకుని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బేదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగచేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారి పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగచేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యము తెలుసుకున్నను వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వాని తగ్గించును, వినయమనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకి ఉరి వచ్చును. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి ఏడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.